ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తోంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాట్ జీపీటీ, గూగుల్ జెమిని, డీప్ సీక్ వంటి టూల్స్ వాడటం మనకు అలవాటుగా మారింది. అయితే మనం స్క్రీన్లపై చూసే ప్రతి సమాధానం వెనుక లీటర్ల కొద్దీ స్వచ్ఛమైన తాగునీరు ఆవిరైపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ పెంచుతున్న ఈ పర్యావరణ దాహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. చాట్ జీపీటీ ఒక్కటే తన రోజువారీ కార్యకలాపాల కోసం రోజుకు ఏకంగా 14.8 కోట్ల లీటర్ల మంచినీటిని వాడుతోంది. గ్లోబల్ ఏఐ టూల్స్ అన్నీ కలిపి రోజుకు దాదాపు 200 కోట్ల లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని తాగేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అసలు వీటికి నీరు ఎందుకు అవసరం అంటే, ఏఐ డేటా సెంటర్లలో వేల సంఖ్యలో ఉండే సర్వర్లు రాత్రింబవళ్ళు రన్ అవ్వడం వల్ల ఊహించని స్థాయిలో వేడి పుడుతుంది. ఇవి కాలిపోకుండా ఉండాలంటే వాటర్ కూలింగ్ సిస్టమ్స్ తప్పనిసరి. పైపులు తుప్పు పట్టకుండా ఉండటం కోసం రీసైకిల్ నీటిని కాకుండా కేవలం స్వచ్ఛమైన మంచినీటినే వాడుతున్నారు. ఈ ప్రక్రియలో ఆ నీరంతా ఆవిరిగా మారి గాల్లో కలిసిపోతోంది. అమెరికాలో కొన్ని చోట్ల ఏఐ కోసం సాగునీటిని తగ్గించడంతో అక్కడి ప్రజలు ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని ఏఐ డేటా సెంటర్ల హబ్గా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అయితే వైజాగ్లో ఇప్పటికే వేసవి వస్తే తాగునీటి ఎద్దడి ఉంటుంది. ఇలాంటి తరుణంలో భారీ ఏఐ డేటా సెంటర్లు వస్తే స్థానికుల తాగునీటికి ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే, ప్రభుత్వం ఇప్పటి నుంచే అలర్ట్ అయ్యి మంచినీటికి ప్రత్యామ్నాయంగా సముద్రపు నీటిని శుద్ధి చేసి సాంకేతికతను లేదా నీరు ఆవిరి కాకుండా ఉండే క్లోజ్డ్ లూప్ లిక్విడ్ కూలింగ్ పద్ధతులను వాడేలా ఐటీ కంపెనీలపై నిబంధనలు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఈ వాటర్ క్రైసిస్ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తాయో చూడాలి.